Let us turn our book to book of Revelation chapter 5 from verse 1 to 6. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం మందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గంధం ఇప్పటికైనను చూచుటికైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గంధము ఇప్పటికైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గంధం ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులను ఉండెను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి తలలో వచ్చుదాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, మరొకసారి ప్రభా మిమ్మల్ని రంగం మీదకి రంగమని ఆహ్వానించుకుంటున్నాం నాయన. నీ యొక్క చిత్త ప్రకారం మేమందరం మీ దినము కూడి ఉండగా దేవా, నీవే మా మధ్యలో నీ యొక్క స్వరమును, నీ యొక్క ప్రత్యక్షతను, నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఓ దేవా, ఒక మానవుడి మాటల కొరకు మేమందరం చేరలేదు, కానీ నీ పరిశుద్ధాత్మ యొక్క సంచారం కొరకు నీ ఆత్మ మా హృదయాన్ని సంధించే నిమిత్తము, నీ యొక్క సారూప్యములకు మేమందరం మారే నిమిత్తము, నీ యొక్క ఆత్మను మేము పొందుకునే నిమిత్తము, జీవం కలిగిన యొక్క వాక్యము నిమిత్తము, సర్వసత్యం ఎరిగే నిమిత్తము మేము ఇక్కడ చేరి ఉండగా ప్రభా, నిశ్చయంగా మా ఆత్మను తృప్తిపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నీ పరిపూర్ణమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ఆమేన్. కొంచెం దేవుని చిత్తం అయితే మరి హృదయంలో చిన్న భారం కలిగి ఉన్నా మరి ఆ వర్తమానం మాట్లాడుకుందాం. ప్రైజ్ పెయిడ్ ఆర్ ప్రైజ్ వాజ్ పెయిడ్ టు క్లెయిమ్ అథారిటీ. మన నిమిత్తము వెల చెల్లించబడింది దేని కొరకంటే అధికారం పొందుకునే నిమిత్తము. హల్లెలూయా. సో ఆదికాండ నుంచి మనకు తెలుసండి ఎందుకని దేవుడు కిందకు వచ్చాడంటే మానవుడు పాపంలోకి వచ్చి ఉన్నాడు. మానవుడు పాపంలోకి వచ్చిన తర్వాత దేవుడు మానవుడిని వదిలిపెట్టాలని కోరుకోవాలి. ఇస్ రైట్? మనకు తెలుసు గొర్రెపిల్ల జీవగంధము మొదట ఎవరి దగ్గర ఉన్నది? ఆదాము దగ్గర ఉన్నది. సో గాడ్ గేవ్ ద బుక్ ఆఫ్ ల్యామ్ టు ఆదామ్. దేవుడు ఆ గొర్రెపిల్ల జీవగంధాన్ని ఆదామును సృష్టించిన తర్వాత ఆయన ఆదాముకి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆదామ్ ఈజ్ ఎ రిడీమర్ టు ఈవ్. అవ్వకి ఆదాము ఒక విమోచకుడు. సో వెన్ ఈవ్ వాజ్ ఫెల్ ఇన్ ద సిన్, అవ్వ ఎప్పుడైతే పాపంలో పడిందో ఆదాము ఆ పాపాన్ని సమర్థించున్నాడో లేదంటే ఆ పాపాన్ని ఒప్పుకొని ఉన్నాడో అప్పుడేం జరిగిందంటే ఆదాము కలిగి ఉన్న జీవగంధము ఆదాము చేతులను జారిపోయాడు. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఆదాము కన్నా ముందు అది ఎవరైతే కలిగి ఉన్నారో ఆ పుస్తకం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళింది. అది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే పరలోక రాజ్యంలో కూర్చొని సింహాసనంలో కూర్చొని ఆయన కుడి చేతిలోకి మళ్ళీ ఆ గ్రంథం వెళ్ళిపోయినది. సో ఇప్పుడు ఆ గ్రంథంలో ఏమున్నదంటే మనందరి యొక్క విమోచన ఉన్నది. ద ల్యాంప్ ఆఫ్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ద బుక్ ఆఫ్ రిడెంప్షన్. గొర్రెపిల్ల జీవగంధం అంటే మరి ఏదో కాదు కానీ అది విమోచన గ్రంథం అయి ఉన్నది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ లింక్స్ టు ద బుక్ ఆఫ్ ల్యాంప్. ఆ యొక్క గొర్రెపిల్ల జీవగంధానికి చాలా లింకులు ఉన్నాయండి. వీ కాల్ ఇట్ ది బుక్ ఆఫ్ రిడెంప్షన్. మనం దాన్ని ఏమని పిలుస్తామంటే విమోచన గ్రంథం అంటాం. మనం దాన్ని ఏమంటామంటే గొర్రెపిల్ల జీవగంధం అంటాం. మనం దాన్ని ఏమంటామంటే 7 ముద్రల గ్రంథం అంటాం. మనం దాన్ని ఏమంటామంటే సమస్త మర్మములు దాచిపెట్టబడిన గ్రంథం అంటాం. మనం దాన్ని ఏమంటామంటే ఎత్తబాటు దాచిపెట్టబడిన గ్రంథం అంటాం. మనం దాన్ని ఏమంటామంటే దాని లోపల 7 సంఘ కాలములకు సంబంధించిన వర్తమానం దాచిపెట్టబడింది అంటాం. మనం ఏమంటామంటే 7 వర్తమానికిలో ఒక వర్తమానము దాని లోపల దాచిపెట్టబడింది అంటాం. సో ఎవ్రీథింగ్ వాజ్ హిడెన్ ఇన్ దట్ బుక్. సో నౌ యు నో దాని లోపల ఏమున్నదంటే సమస్తము దాచిపెట్టబడి ఉన్నది. From Genesis to Revelation. From the book of Genesis to the book of Revelation. ప్రకటన గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్క మర్మము, ప్రతి ఒక్క సత్యము, విమోచనకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రణాళిక దాని లోపల దాచిపెట్టబడి ఉంది. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్. అది భూమి మీద కానీ పరలోకంలో కానీ ప్రతి లోకంలో కానీ అన్నిటికన్నా ఉత్తమమైన పుస్తకమైనది. ద బుక్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద అయితే అదే ఉత్తమమైన పుస్తకం, అది పరలోకంలో కూడా ఉత్తమమైన పుస్తకం. యు నో వై? సీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒక సంగతి మీకు చెప్పనేయండి.
మనము బాగా విలువైన పుస్తకాన్ని ఎక్కడ పెడతాం? వినబడలేదు. భద్రంగా పెడతాం. అది ఇంట్లో ఉన్నంతలో మంచి స్థలంలో పెడతాం. సి ద ప్లేస్ వి విల్ పుట్ అవర్ బైబిల్. మన బైబిల్ని ఎక్కడ పెడతాం? న్యూస్ పేపర్ దగ్గర పెట్టమండి బైబిల్. మనం ఎప్పుడు కూడా ఎక్కడ పెడతామంటే ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ కబోర్డ్. మన అలమారులో దాని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది, రైట్? అయితే గమనించండి, మానవులమైన మనము ఇది ఒక మానవుడు ప్రింట్ చేసిన పుస్తకాన్ని మనం ఒక ఉన్నతమైన స్థలంలో పెడుతున్నాం. అయితే ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడుంది తెలుసా? అది భూమి మీద లేదండి. అది పరలోకంలో కూడా ఎక్కడ ఉందంటే ఒక సింహాసనం ఉంటే, సింహాసనం ఒక కుడి చెయ్యి ఉంటే ఆ కుడి చేతిలో ఉన్నది. సో ఆ పుస్తకం ఎక్కడ కింద పెట్టబడలేదండి. ప్రైజ్ ది లార్డ్. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్. కాబట్టి ఆ పుస్తకం యొక్క విలువ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అది గమనించండి, ఇక్కడ ఒక వింతైన విషయం ఉన్నది. యోహాను పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 4, in the chapter of 4th chapter, John went to heaven. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకి వెళ్ళాడని బైబిల్ చెప్తా ఉన్నది. అక్కడ ఎలా ఉండదంటే మొదటి వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత ఇదిగో నేను చూడగా పరలోకమందు ద్వారము తెరవబడెను. మొదటి నాట్లో మాట్లాడిన స్వరము, యోహాను ఇక్కడ పైకి ఎక్కిరమనను, అంత నేను ఆత్మవచడునైతని. ప్రైజ్ ది లార్డ్. సో జాన్ వాజ్ కాట్ అప్ ఇన్ ద స్పిరిట్ అండ్ వెంట్ టు ద హెవెన్. ఇప్పుడు యోహాన్ ఏం చేశారంటే దేవుడు యొక్క ఆత్మ యోహాను పట్టుకున్నది. ద సేమ్ వే, ఒక దినమున అదే విధంగా దేవుడు యొక్క ఆత్మ భూమి మీద ఉన్న ఆయన యొక్క వధువుని ప్రతి ఒక్కరిని పట్టుకొని భూమి మీద పైకి తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ థింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ రాప్చర్. అదేదో కాదండి, అదే ఎత్తుబాటు అయి ఉన్నది. ఆ ఎత్తుబాటుని మనకి సాదృశ్యంగా ఉన్న యోహాను అక్కడ పొందుకుంటున్నాడు. ఒక దినము అదే ఎత్తుబాటుని మనము కూడా కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, జాన్ వాజ్ ఇన్ ద స్పిరిట్. యోహాను అక్కడ ఆత్మలో ఉన్నాడు. ఇస్ దట్ రైట్? ఇప్పుడు యోహాను ఆత్మచేత పైకి కొనిపోబడిన తర్వాత, పరలోకంకి వెళ్ళిన తర్వాత, యోహాను ముందు ఆ పుస్తకం ఉంచిన తర్వాత యోహాను ఆ కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బైబిల్ చెప్తా ఉంటుంది, ఏడవటము, అసూయపడటము, నొప్పి, బాధ, రక్తము, ఇబ్బందులు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ భూమి మీదే కదా. పరలోకంలో ఉన్నాయా? షూర్. మరి యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు పరలోకంలో? సీ, క్రయింగ్, వీపింగ్ ఈజ్ అన్ ఎర్త్లీ థింగ్. ఏడవటము, మొరపెచ్చటము ఇవన్నీ భూ సంబంధమైన కార్యాలు. అయితే ఈ భూ సంబంధమైన కార్యాలు పరలోకంలోకి వెళ్ళి యోహాను చేస్తూ ఉన్నాడు. యు నో వై? నో, జాన్ వాజ్ ఇన్ ది హ్యూమన్ బాడీ. అక్కడ ఏంటంటే యోహాను పరలోకం వెళ్ళినప్పటికీ కూడా భూ సంబంధమైన శరీరం తీసుకొని పోయాడు. హి వాజ్ ఇన్ ద స్పిరిట్, దట్స్ ట్రూ. ఆయన ఆత్మలో పై కనుపబడ్డాడు, ఆయన ఆత్మలో ఉన్నాడు, నిజమే, సత్యమే. బట్ ద బాడీ వాజ్, ఇట్ వాజ్ డస్ట్ మేడ్ బాడీ. స్టిల్ ఈజ్ ఇన్ ద డస్ట్ మేడ్ బాడీ. ఆదాం పరలోకం వెళ్ళినప్పటికీ కూడా, ఆత్మలో ఉన్నప్పటికీ కూడా, గొర్రెపిల్ల జీవగంధాన్ని చూస్తున్నప్పటికీ కూడా, దేవుని యొక్క స్వరం వింటున్నప్పటికీ కూడా ఈ భూ సంబంధమైన శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి భూ సంబంధమైన శరీరము భూ సంబంధంగానే ప్రవర్తిస్తుంది. ఎలాగంటారా? ఇప్పుడు మనం దేవుని యొక్క వధువై ఉన్నాము, దేవుని యొక్క స్వరం మనం వింటున్నాము, దేవుని యొక్క ప్రవక్త వర్తమానం మనం గ్రహించాము. అయినప్పటికీ ఈ శరీరము కన్నీరు గారుస్తుంది, అయినప్పటికీ ఈ శరీరం కొన్నిసార్లు కోపపడతా ఉంటుంది, అయినప్పటికీ ఈ శరీరం కొన్నిసార్లు దుఃఖపడతా ఉంటుంది, అయినప్పటికీ ఈ శరీరం కొన్నిసార్లు అసూయ కూడా పడతా ఉంటుంది. ఇస్ నాట్ రైట్? ఎందుకని అంటారు? దేవుడు మనల్ని విమోచించలేదా? ఆయన యొక్క రక్తం కిందకి మనం రాలేదా? 7వ సంఖ్యలో మనం లేమా? 6 సంఖ్యలు గతించిపోలేదా? 7 ముద్దల కొరకు మనం కనిపెట్టడం లేదా? అని నిజమేనండి. దేవుని యొక్క వధువై ఉన్నాం, అది కూడా నిజమే. అయినప్పటికీ మనం ఎందుకు ఏడుస్తున్నాం? స్టిల్ వీఆర్ ఇన్ దిస్ బాడీ. అయినప్పటికీ కూడా మనం ఇంకా ఇదే శరీరంలో ఉన్నాము. See, let me tell you another secret. ఇంకొక రహస్యం కూడా మీకు చెప్పనివ్వండి. We were redeemed 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే మనము విమోచించబడి ఉన్నాము. స్టిల్ వీఆర్ ఇన్ దిస్ బాడీ. అయినప్పటికీ మనం ఇంకా ఈ శరీరంలోనే ఉన్నాము. ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి మనము ఇంకా శరీర సంబంధమైన క్రియలు కొన్ని చేస్తూనే ఉంటాం. లైక్ జాన్ వాజ్ వీపింగ్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా యోహాను ఎలాగైతే అక్కడ కన్నీరు గాల్స్తా ఆ పుస్తకం తెరిచేవాడు ఎవడు లేడా అని హృదయ విదారకముగా, హృదయం బద్దలైపోయేటట్టు యోహాను ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతకీ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? Praise the Lord. We know that John is a type of bride. మనకు సంగతి తెలుసు, యోహాను వధువుకి
సాదృశ్యమై ఉన్నాడు. సో వెన్ జాన్ ఈస్ వీపింగ్ ఇన్ ద హెవెన్, దట్ మీన్స్ బ్రైడ్ ఈస్ వీపింగ్ ఇన్ ద హెవెన్. ఇప్పుడు యోహాను పరలోక రాజ్యంలో ఏడుస్తున్నాడంటే అది ఎలాగుండదంటే వధువు కూడా పరలోక రాజ్యంకి వెళ్ళి ఏడుస్తున్నట్టుగానే ఉన్నది. అయితే లెట్ మీ టెల్ యూ, దేవుడు వధువుని ఏడవనివ్వడు. విల్ యూ బిలీవ్ ఇట్? ఐ బిలీవ్ ఇట్. విల్ యూ బిలీవ్ ఇట్? నేను నమ్ముతాను దేవుడు ఏడవనివ్వడని. అయితే ప్రవక్త అంటున్నాడు దేవుని యొక్క యోహాను యొక్క ఏడుపు ఒక్క నిమిషం కూడా లేదండి. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ వెప్ట్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో అంతకుముందు ఆదామును సృష్టించిన దగ్గర నుంచి, లేదంటే కోటాను కోట్ల దేవదూతలు సృష్టించిన దగ్గర నుంచి ఈ యోహాను పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా అప్పటి వరకు ఎవడు పరలోకంలో ఏడవలా. యోహాను అక్కడే. యోహాను తర్వాత మళ్ళీ ఏడ్చిన వాడు ఎవడు లేడు, యోహాను ఒక్కడే. అయితే యోహాను ఎంతసేపు ఏడ్చాడో తెలుసా? ఒక్క నిమిషమే. ఈ ఏడుపు దేనికోసమో తెలుసా? ఆ పుస్తకం తెరవటానికి. ఆ పుస్తకం తెరిచేవాడు ఎవడు లేడా, ఆ పుస్తకం ముట్టుకునేవాడు ఎవడు లేడా, ఆ పుస్తకం లోపలిది నాకు చెప్పేవాడు ఎవడు లేడా అని యోహాను ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అది 7 ముద్రల గ్రంథం. 7 ముద్రలు తెరవబట్టడానికి ముందే గొర్రెపిల్ల అక్కడ నిలబడి ఉన్నాడు. గొర్రెపిల్ల ముందు నిలబడి ఉన్నాడు. ఆ ముద్రలు తెరవాలి, ఆ ముద్రలు తెరిచాక అది రాయాలి, ఆ రాసింది యోహాను మనకి ఇవ్వాలి, దాని ప్రవక్త మనకి చెప్పాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యాపెన్. ఇదంతా జరగవలసి ఉన్నది. ఇదంతా జరగాలంటే ఆ పుస్తకం తెరవబడాలి. ఆ పుస్తకం తెరవబడలేదు కాబట్టి అక్కడ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఈ యోహాను పరలోక రాజ్యంలో అక్కడ ఏడుస్తుంది దేని కొరకంటే ఇంకా 7 ముద్రలు తెరవబడాల. ఆ 7 ముద్రలు ఎవరికి తెరవబడాలంటే యోహాను పైకి వెళ్ళినాడు, వధువు సిద్ధపడింది. ఆల్మోస్ట్ వధువు సిద్ధపడే సమయం వచ్చినప్పుడు ముద్రలు తెరవబడాలి. అలాగే 6 సంఘకాలంలో దేవుడు ఆ ముద్రలను తెరవలేదండి. 7వ సంఘకాలం ప్రారంభంలో ఆ ముద్రలు తెరవలేదండి. ప్రవక్త యొక్క పరిచయం ముగింపుకు వచ్చే ముందు ఆయన యొక్క ముద్రలు తెరుచున్నాడు. అంటే ప్రవక్త యొక్క వర్తమానం అప్పటికే విని వధువు సిద్ధపడటం ప్రారంభించింది. వధువు సిద్ధపడుతున్న తర్వాత దేవుడు ఆ పరిపూర్ణమైన మర్మాన్ని బయలుపరచవలసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. See, వధువుకి ప్రతి ఒక్క మర్మం బయలుపరచబడాలి. యు నో వై? షీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బ్రైడ్. ఆమె వధువులో ఒక భాగమై ఉన్నది. 7వ సంఘకాలము. 7వ సంఘకాలం ఉన్న వధువు యేసుక్రీస్తులో ఒక భాగమై ఉన్నది. సో ఆమె భాగమైన కారణం చేత దేవుడు ప్రతి ఒక్క మర్మాన్ని ఆమెకి బయలుపరచాలి. ఆమె మర్మము తెలియకుండా ఆమె పరిపూర్ణాలు కాలేదండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? You know why John is weeping? ఆ పుస్తకంలో యోహాను పేరుంది. See? పుస్తకం తెరవబడలేదు. తెరవబడకుండా ఉన్న ఆ పుస్తకంలో యోహాను పేరుందని యోహానుకి ఎలా తెలుసు? భూమి మీద ఒకరోజు 12 మంది శిష్యులు లేకపోతే 70 మంది శిష్యులు దెయ్యాలు ఎలా కొట్టావని చెప్పి ఒకరోజు డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. You know that? Do you remember the scripture? డ్యాన్స్ వేసుకుంటూ వస్తాను. యేసుక్రీస్తు వచ్చాడు. అయ్యా ఎందుకు మీరు డ్యాన్స్ ఏంటి, మీ సంతోషం ఏంటి, కారణం ఏంటి అన్నాడు. అయ్యా మేము భూమి మీద చాలా గొప్ప పని చేశాం, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుత కార్యములు చేశాం, నీ నామంలో సూచనలు చేశాం, నీ నామంలో స్వస్థతలు చేశాం. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఎస్ సార్. అయితే యేసుక్రీస్తు అన్నాడు, వాళ్ళందరిలో ఆయన యోధాను చూస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల గ్రంథంలో మీ పేర్లు రాయబడేది సంతోషించండి, ఇక్కడ చేసే కార్యములు బట్టి కాదు. ఆ చెప్పినప్పుడు ఆ శిష్యుల్లో అక్కడ యోహాను కూడా ఉన్నాడు. సో యోహానుకు సంగతి తెలుసు, నా పేరు దేవుడు అక్కడ రాస్తున్నాడు. అది ఎక్కడ రాస్తున్నాడు? గొర్రెపిల్ల జీవగ్రంథము. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడ ఉందంటే పరలోకంలో కూర్చున్న, సింహాసనంలో కూర్చున్న ఆయన కుడి చేతితో దాచిపెట్టబడి ఉన్నది. సో ఇప్పుడు యోహానుకు తెలుసు ఆ గ్రంథమే జీవగ్రంథము, ఆ గ్రంథమే విమోచన గ్రంథము, ఆ గ్రంథమే 7 ముద్రల గ్రంథము, ఆ గ్రంథమే సమస్త మర్మాలు బయలుపరిచే గ్రంథము, ఆ గ్రంథంలో వధువు పేరు ఉన్నది, ఆ గ్రంథంలో యోహాను పేరు ఉన్నది. ఆ పేరు తెలిసేవాడు ఎవడు లేడా, దాని లోపల చెప్పేవాడు ఎవడు లేడా. ఆయన పేరు దాని లోపల ఉన్నప్పటికీ కూడా ఆ పుస్తకాన్ని కానీ తెరవకపోతే, యోగ్యుడైన వాడు ఎవడు కనపడకపోతే ప్రయోజనం లేదు. సో ఇప్పుడు యోహాను బాధ ఏంటి? నా పేరుంది దాని లోపల, బట్ సమ్వన్ షుడ్ కమ్ అప్ అండ్ ఓపెన్ ద బుక్. అయితే నా పేరు దానిలో ఉన్నప్పటికీ ఆ పుస్తకాన్ని తెరిచేవాడు ఎవడో కావాలా. ఆ తెరిచేవాడు ఎవడో లేనప్పుడు ఉపయోగం ఏమి లేదు. ఇస్ రైట్? చర్చి పెద్దదే కట్టాం, లోపలికి వెళ్ళి బలిపీఠ మంది నిలబడే లేకపోతే సెవెంత్ డే చర్చిలు అయిపోతాయి. అన్నీ చర్చి కట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆలస్యం వాళ్ళు పెద్ద గుడి కట్టుకుంటారు, లోపల విశ్వాసం ఉండరు. ఏంటి సమస్య? లోపలికి వెళ్ళి బోధించేవాడు ఒకడు కావాలి. ఎంత పెద్ద సంఘం కట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు యోహాను పేరు దాంట్లో రాయబడి ఉంది, మంచిదే. అయితే ఆ రాయబడిన గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి. ఇట్ వాస్ సీల్డ్ బై 7 seals. సో సమ్మన్ షుడ్ కమ్ అండ్ టేర్ ద seals టు ఓపెన్ ద seals. ఎవరో ఒకరు వచ్చి యోగ్యుడైన వాడు, see no one can touch the book.
నో వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద బుక్, నో వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద బుక్. ఆ పుస్తకాన్ని ఎవరు ముట్టుకోలేరు, ఎవరు దాన్ని చూడలేరు, ఎవరు దాన్ని తెరవలేరు. ఎక్కడ? ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ ఎవరు కూడా ఆ పుస్తకాన్ని ముట్టుకునే యోగుడు ఎవడు లేడు. ప్రైజ్ ది లార్డ్. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ అంటుంది, గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చి రక్తము కార్చి మనల్ని విమోచించింది. నిజమేనా? సో ఈరోజు మనం ఏమై ఉన్నామంటే విమోచించబడిన ప్రజలం. We were redeemed people in the sight of God. దేవుడి యొక్క ఆయన చూసే కోణంలో కానీ చూసినట్లయితే ఈరోజు మనమందరం ఏమై ఉన్నామంటే విమోచించబడిన ప్రజలం. ఆమేన్. విమోచన జరిగిపోయినది, రక్త ప్రోక్షణ జరిగిపోయినది. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఈ కాల ప్రవక్త అన్నాడు, ఎవ్రీథింగ్ వాజ్ పెయిడ్ ఎట్ కల్వరీ. ఆ కల్వరిలో, కల్వరి దినమున శిలువ మీద యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల, యేసుక్రీస్తు అనే పస్కా పశువు వధించబడినప్పుడు, ఆ యొక్క రక్తము చిందినప్పుడు, ఆ యొక్క రక్త ప్రోక్షణ భూమి మీద జరిగినప్పుడు, భూమి మీద ఆయన యొక్క వధువు కడగబడినప్పుడు, ఆమె పాపములు తీసివేసినప్పుడు, ఆమె పాపములు మొత్తము మరుపనే సముద్రంలో విసిరివేసబడి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మన పాపాలు ఎక్కడ ఉన్నాయి? ఇట్ వాజ్ నాట్ విత్ యూ. ఇఫ్ యు బిలీవ్డ్ అండ్ బాప్టిజైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, when you are under the spirit of God, when you are under the blood of Christ, యేసుక్రీస్తు యొక్క రక్తం కింద, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కృప కింద, యేసుక్రీస్తు నామములో మీరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బాప్టిజం పొందిన తర్వాత మన పాపములు మొత్తం తీసేయబడి ఉన్నాయి. అది ఎప్పుడో తీసేయబడ్డాయి, నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ పాపములని తీసుకెళ్ళి మరుపనే సముద్రంలో పడేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మరుపనే సముద్రం లోతు ఎంత అంటే పసిఫిక్ మహాసముద్రం కన్నా లోతు ఎక్కువ. ఎందుకంటే ఈ రోజు కూడా పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంతో కనుక్కోలేకపోయారు. అయితే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? ఇప్పుడు అంతకన్నా లోతైన సముద్రంలో. ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆ పాపాలని తీసుకెళ్ళి అక్కడ పడేసి మరెన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకొనను. ప్రైజ్ ది లార్డ్. మరుపు అనే సముద్రంలో, మరుపు అంటే మర్చిపోవటం అనే సముద్రంలో మన పాపాలు తీసి పడేస్తున్నాడు. ఇస్ రైట్? ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఇప్పుడు యోహాను అక్కడ ఏడుస్తున్న కారణం ఏంటంటే ఆ పుస్తకం తెరవాలి. ఆ పుస్తకం తెరవాలంటే ఎవరో ఒకరు అధికారం కలిగి ఉండాలి. ప్రవక్త అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కాల్చినప్పుడు మనల్ని విమోచిస్తున్నాడు, మన పాపములు తీసివేస్తున్నాడు, మన నిమిత్తమైన గొర్రెపిల్లగా వచ్చున్నాడు, మన నిమిత్తం మరి గర్భంలోకి ఆయన కన్యక గర్భంలోకి ఆయన వచ్చున్నాడు. ఇవన్నీ ఏంటంటే బయటికి కనిపించేవి. యేషయా ప్రవచించాడు 712 సంవత్సరాల క్రితము, కన్యక గర్భంలో ఆయన వస్తాడు. ఇస్ రైట్? ఆయన వచ్చున్నాడు. ఆ వచ్చే రక్తకణం ఎక్కడిది? పరలోకం. అది ఆ పరలోకం నుంచి వచ్చే రక్తకణము మరీ గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినది. ఆ బయటకు వచ్చిన ఆయన పేరే ఇమ్మానుయేలు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఇమ్మానుయేలు నరముల నుంచి తీయబడ్డ రక్తము ద్వారా మనం కడగబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన యొక్క రక్తం కిందకి మనం వచ్చిన కారణం చేత మనమందరము విమోచించబడిన వారైతమి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూద్దాం, చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 18 నుంచి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎలా మనం విమోచించబడ్డాము? మా నాన్న ఇంటి పేరుని బట్టి, మా అమ్మ ఇంటి పేరుని బట్టి, వాళ్ళ యొక్క కులాన్ని బట్టి, వాళ్ళు ఎస్సీ అయిన దాన్ని బట్టి మేము విమోచించబడలేదండి. ఎలా విమోచించబడ్డాము? వినబడలేదండి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తము, నిష్కలంకమైన నిరపరాధి యొక్క రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తము చేత మనం విమోచించబడ్డాము. సో దట్ వాజ్ ది ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. అది విమోచన ప్రణాళిక దేవుడిది. అయితే ఆ విమోచన ప్రణాళిక కేవలము మనల్ని విమోచించడానికేనా? నో సార్. అపవాది కిందకి మనం వెళ్ళిపోయి ఉన్నాం. ఎందుకంటే మనమందరము భూమి మీదకి ఏ రీతిగా రావాల్సి ఉన్నామో తెలుసా? పలకబడిన మాట ద్వారా. We all should come to the yes by the spoken word. పలకబడిన మాట ద్వారా మనం రావాలండి. అయితే ఈరోజు భూమి మీదకి పిల్లలు ఎలాగొస్తున్నారు? స్త్రీ పురుషుల కలయిక ద్వారా వస్తున్నారు. మనం ఆ రీతిగా రావాల్సిన వాళ్ళం కాదండి. మనం ఎలాగ రావాలంటే నోట్లోంచి పలికితే. ఎలా రావాలంటే ఎలిజబెత్ ఎలాగైతే యోహానుని కని ఉన్నదో, ఎలాగైతే సంసోన్ని ఆమె యొక్క తల్లి కని ఉన్నదో, ఎలాగైతే యేసుక్రీస్తుని మరీ కని ఉన్నదో, అలాగా మనం ఈ భూమి మీద పలకబడిన మాట ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రావాల్సి ఉన్నాం.
అయితే వాడు ఏం చేస్తారంటే ఆది కాండములో ఏదైనా తోటలో జంతు యొక్క క్రమాన్ని, ఆ లైంగిక క్రియ మానవులది కాదండి, ఆ లైంగిక క్రియ జంతువులది, ఆ జంతువుల క్రమం తీసుకొచ్చి మానవుల్లో కలిపిన కారణం చేత ఈ మానవుడు పుట్టుకతోనే పాపంలో రూపించబడి బయటకు వస్తున్నాడు. ఆ కారణం చేత దట్స్ వై వీ నీడ్ బాప్టిజం. నీ మొదటి పుట్టుక సరైనది కాదు కాబట్టి రెండో పుట్టుక కావాలి. అందుకని బైబిల్ అంటుంది యూ మస్ట్ బోర్న్ అగైన్ ఇన్ ద స్పిరిట్, బై ద వాటర్ ఆర్ ఇన్ ద స్పిరిట్. ఆ కారణం చేత బైబిల్ అంటుంది నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. ఏ మస్ట్ బోర్న్ బై ది స్పిరిట్. ఎందుకని మొదటి పుట్టుక సరైనది కాదండి. దట్స్ వై వీ నీడ్ సెకండ్ బర్త్. ద సెకండ్ బర్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ది ఫస్ట్ బర్త్. మొట్టమొదటి నీ పుట్టుక కన్నా కూడా రెండో పుట్టుక ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే ఇది ఆత్మ సంబంధమైన పుట్టుక, ఇది శరీర సంబంధమైన పుట్టుక కాదండి. ఇది ఎలాగ నువ్వు పుడతావో తెలుసా? ఆత్మని, నీలో ఉన్న ఆత్మ దేవుడి యొక్క ఆత్మ పట్టుకున్నప్పుడు తిరిగి పుడతావు. నీలో ఉన్న ఆత్మని దేవుని యొక్క వాక్యం సంధించినప్పుడు తిరిగి పుడతావు. నీ యొక్క ఆత్మని దేవుని యొక్క ఆత్మ కలుసుకున్నప్పుడు నీ లోపల అంతర్మాదనం ప్రారంభించబడుతుంది. నువ్వు తప్పులు ఒప్పుకోవడం ప్రారంభించబడుతున్నావు. దెన్ విల్ కమ్ టు కన్ఫెషన్, దెన్ విల్ కమ్ టు రిపెంటెన్స్, దెన్ యూ విల్ బర్న్ అగైన్. నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి నీ యొక్క తప్పులను, నీ యొక్క పాపములు ఒప్పుకుంటూ నువ్వు ప్రాయశ్చిత్తం కొరకు వచ్చావు, ఎప్పుడైతే ఉన్నావు చూసావా, అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. హల్లెలూయా. See, Brother Branham said, చాలామంది ఏడుస్తారు, మేము మారిపోయామంటారు. ఏడ్చినప్పుడు మనం మారుతామా, మారినప్పుడు ఏడుస్తామా? సార్ రెండింటి ఏడుపులు తేడా ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అదేంటో తెలియదు కానీ స్కూల్కి వెళ్ళడానికి 5 నిమిషాల ముందు కడుపు నొప్పి వస్తుంది. మీకు సంగతి తెలుసా? కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి. స్కూల్లో ఏదో సమస్య ఉంది, వాస్తవంగా వీళ్ళ లేని సమస్య లేదు. అయితే స్కూల్లో ఉన్న సమస్యని తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పుకోలేక ఆ చెప్పుకోలేని దాన్ని బట్టి వీళ్ళు ఏడుస్తారండి. పేరేమో కడుపు నొప్పి, ఏడ్చే కారణం వేరేది. అక్కడ స్కూల్లో చెప్పుకోలేరు, ఇక్కడ తండ్రికి చెప్పుకోలేరు, తల్లికి చెప్పుకోలేరు, అందుకని వీళ్ళు ఏడుస్తుంటారు. అయితే నిజమైన కడుపు నొప్పేనా అది? వినబడలా నాకు. అదేంటో తెలీదు, స్కూల్ బస్ వెళ్ళిపోయిన 5 నిమిషాలకి మళ్ళీ నొప్పి ఉంటుందా? తగ్గిపోద్ది. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఏడ్చేస్తాం, ఏడ్చేసి అనుకుంటాం మారిపోయామనుకుంటాం. మారలేదండి. అయితే ఇక రహస్యం కూడా చెప్పాలి, నువ్వు మారితే నిజంగా ఏడుస్తావు. అయితే ఏడ్చి నువ్వు మారనుకున్నావు కదా, అది మార్పు కానే కాదు. మారిన తర్వాత ఏడుస్తావు చూసావా, అసలు ఏడ్చాల్సిన సంగతి నీకు తెలియదు. చూడండి, నిజంగా మారిన వారి ఏడుపు ఎలాగుంటుందంటే, సహోదరుడు బ్రహ్మ ఒక వ్యక్తి చెప్తాడు. నాక్స్ అని ఒక సహోదరుడు ఉన్నాడు, KNOX నాక్స్ అనే సహోదరుడు. ఆయన లోకంలో పాపం పెరిగిపోయింది, వీళ్ళు పాపము మానటలేదని చెప్పి తెల్లవార్లు తిండి తినకుండా ఒక కుర్చీలో 2 మోచేతులు పెట్టి కింద మోకాళ్ళు పెట్టి తెల్లవార్లు ఏడుస్తూ ఉంటే, తెల్లవారి సమయానికి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయి ఉండేవాడు. ఆయన భార్య ఆయన దగ్గర తీసుకొచ్చి స్పూన్ దానికి తినిపించేదండి. ఆయన ఏడుస్తూ ఉండేవాడండి. ఇంకా ఈ ప్రజలు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు వీళ్ళకి మార్పు వస్తుందని. ఎలాగుందండి అది? మనమేంటో తెలియదు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 2 నిమిషాలు ప్రార్థన చేసి ప్రభువు నాతో మాట్లాడని మారిపోయినంటాం. మార్పు అంటే ఒకసారి దేవుడు నీతో మాట్లాడితే అది జీవిత కాలానికి ఉంటుంది. నాతో ఆయన ఒకసారి మాట్లాడండి, ఒక్కసారి నా హృదయం బద్దలు చేశాడు. ఎన్ని రోజులు ఏడ్చాను కూడా నాకు తెలియదు, ఆ ఏడుపు ఎప్పుడు పోయిందో కూడా తెలియదు నాకు. ఒక్కొక్కటి నేను వదులుకుంటా వస్తున్నప్పుడు నాకు ఆ ఏడుపు పోతా ఉన్నది, ఆ బాధ పోతా ఉన్నది. అది ఏడుపు కూడా కాదు దాని పేరు, అది ఒక రకమైన బాధ నీతో పాటు వస్తూ ఉంటుంది. అది నేను ఒక తప్పులో ఉన్నాను, ఒక పాపములో ఉన్నాను, ఇది ఎలాగ తీసేయాలి ప్రభువా అని దేవుణ్ణి మనం అడిగి వదిలేయటం కాదండి. దేవుణ్ణి అడిగి తీర్మానం చేసుకోవాలి, అప్పుడు వదిలేయండి. సో దెన్ ఇట్ వాంట్ కమ్ టు యూ. అది మళ్ళా నీ దగ్గరికి రానే రాదండి. ఈరోజు అటువంటి మార్పు మనకి కావాలి. దట్స్ అ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అటువంటి మార్పుని దేవుడు నీ దగ్గర నుంచి రావాలని ఆశపడతా ఉన్నాడు. యు నో వై? హీ షెడ్ హిస్ ఓన్ బ్లడ్ ఫర్ యూ. ఎందుకని దేవుడు ఇదంతా నీ నుంచి అడుగుతున్నాడు తెలుసా? ఆయన్ని ఆస్తులు అడగల, నీ అందం అడగల, నీ దగ్గర ఏముందో అడగటలా. ఆయన ఏమడిగాడంటే మార్పు చెందిన హృదయం కావాలి. అది కూడా మనమే మార్చామండి భూమి మీదకి వచ్చి. ఈ భూమి మీద రావడానికన్నా ముందు మన హృదయం చాలా బాగుండేది. ఎందుకంటే ఆ హృదయంలో క్రీస్తు ఉండేవాడు, ఎందుకంటే ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండేది, ఎందుకంటే ఆ హృదయంలో దేవుని యొక్క ఆరాధన ఉండేది.
మన భూమి మీదకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా మన దారులు మార్చుకుంటూ, ఆలోచనలు మార్చుకుంటూ, చిత్తాలు మార్చుకుంటూ దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ హృదయాన్ని పాడు చేశాం, ఆ హృదయాన్ని చెడ్డదిగా చేస్తున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు ఇచ్చినప్పుడు ఆ హృదయం ఎలాగైతే ఉందో తిరిగి నాకు అలాగ ఇచ్చేసాయి. ఇంకేమైనా అడిగాడా? కానీ విషయం ఏంటి తెలుసా? అదే కష్టమైనది. అన్నిటికన్నా కష్టమైనది తెలుసా? వినబడలే నాకు. ఒక 100 రూపాయలు ఏమంటే, ప్రభా 1,00,000 రూపాయలు ఏమంటావా? ఇచ్చేస్తా. అయితే ప్రభా నేను పూర్తిగా మారంటే ఐ నీడ్ సమ్ టైం. అదే మనం అడిగేది ఈరోజు, అంతేనా? అయితే విషయం చెప్పనా, నువ్వు నిజంగా నీ యొక్క ప్రార్థన అలాగే ఉంటే నువ్వు ఎంత టైం అడిగితే దేవుడు అంత టైం నీ పక్కనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన అడిగి ఉన్నావు, ఎందుకంటే ఆయన ఒక రక్తం కిందకు వచ్చున్నావు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించున్నాడు, ఎందుకంటే ఆయన నీ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టొచ్చున్నాడు, ఎందుకంటే ఆయన నీ కొరకు భూమి మీద చితక కొట్టబడ్డాడు, ఎందుకంటే ఆయన నీ నిమిత్తము భూమి మీద ఉమ్మేయించుకున్నాడు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, దూషించబడ్డాడు, ఒక దొంగ వలె సిలువేయబడ్డాడు. మరి నువ్వు అడిగితే ఆయన ఆగడా? ఆగుతాడు. అయితే ఎక్కువసార్లు అడగద్దు, అడగగానే ఆయన దగ్గరికి వచ్చే అసలు ఆయనకి టైమే పెట్టద్దంట నేను. ఎందుకంటే ఈరోజు మనం నమ్ముతున్నాం, మనకి టైం ఎంత ఉంది, ఈరోజు రేపు ఎల్లుండి అంటున్నాగా నిజంగా అలా ఉంటున్నామా? ఆ రీతిగా మనం నిజంగా ఉండాల్సిన వాళ్ళమై ఉన్నాము. ప్రజలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రక్తం ఈరోజు మనం కలిగి ఉన్నది? అమూల్యమైన రక్తము, వెల పెట్టి కొనుక్కోలేని రక్తము. అయితే అంత వెల కట్టలేని రక్తాన్ని యేసుక్రీస్తు మన నిమిత్తం వెల చెల్లించున్నాడు. ఇది అందరికీ కనిపించేది. సాతాను దగ్గర నుంచి ఆయన మనల్ని విమోచించాడు. సాతాను దగ్గర బందీలు అయిపోతే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం విమోచించబడ్డాం. అయితే ఇది భూ సంబంధమైన క్రియ. భూమి మీద ఉన్న పాపంలో ఉన్న మనల్ని ఆయన విమోచించాడు. అయితే ఇదే సమయంలో పరలోక రాజ్యంలో ఇంకొక సంఘటన జరుగుతూ ఉన్నది. ఏం సంఘటన అంటే, ఆ జీవగంధము, దేవుడి యొక్క కుడి చేతిలో ఉన్న జీవగంధము విప్పటానికి ఈ గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చి రక్తము కాల్చి ఎప్పుడైతే వెల చెల్లించిందో, ఆ వెల ఇక్కడ మాత్రమే కాదు, దాని యొక్క అధికారము అక్కడ పొందుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ పెద్దల్లో ఒకడు లేచి అంటాడు, యోహాను ఏడవకు. ఒక ఆయన దాన్ని తెరవటానికి యోగ్యుడై ఉన్నాడు. అది యోహాన్ అంటున్నాడు, అక్కడ ఎవరు ఆ గ్రంథాన్ని తెరిచే యోగ్యుడు ఎవడు లేడు. అయితే ప్రవక్త అంటున్నాడు, అక్కడ యోగ్యులు ఎవరు లేరంటే మికాయేలు లేడా, గాబ్రియల్ లేడా, కోటాను కోట్ల దేవదూతలు లేరా, యోహాను కూడా పైన ఉన్నాడు కదా. అయితే ప్రవక్త అంటాడు, అది భూ సంబంధమైన గ్రంథము, అది భూ సంబంధమైన గ్రంథము. భూమి మీదకి వెళ్ళి రక్తము కాచి వచ్చిన వాడు దాన్ని తెరవాల. మికాయేలు రక్తం కాచాడా? నో సార్. మికాయేలు రక్తంలో విమోచన కలిగించే శక్తి లేదండి. ఎలాగంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వల నిమిత్తము దేవుడు అక్కడ గొర్రెపిల్ల వధించాడు. ఆ రక్తంలో వీళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి పంపించకుండా ఆపే శక్తి లేదు. అలాగే మికాయేలు రక్తములో, గాబ్రియల్ రక్తములో, మాచిపత్రి రక్తములో ఆ శక్తి లేదండి. ఆ కారణం చేత వాళ్ళు ఆ గ్రంథం తెరవలేరు. See, Michael is the captain of God's army. మికాయేలు అంటే ఎవరంటే దేవుని యొక్క సైన్యానికి ఆయన సైన్యాధిపతి. మరి సైన్యాధిపతి అయిన అంత గొప్పవాడికే దాన్ని తెరిచే హక్కు లేదు, గాబ్రియల్కి హక్కు లేదు, ప్రపంచాన్ని మొత్తము జలప్రళయంలో ముంచిన మాచిపత్రికి కూడా హక్కు లేదు. వాళ్ళు యోగ్యులే. అయితే ఈ గొర్రెపిల్ల జీవగంధం తెరవడానికి వాళ్ళు యోగ్యులు కారండి. ఎందుకంటే ప్రవక్త అంటున్నారు, ఈ భూమి దేవుని యొక్క దూతలకు ఇవ్వబడలేదు, ఈ భూమి మానవులకి ఇవ్వబడింది. కాబట్టి యేసుక్రీస్తు కూడా మానవ వంశావళిలోకి వచ్చున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అబ్రహాం వంశావళిలోకి వచ్చున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనకి బంధువు అవ్వాలి, రక్త సంబంధి అయినా బంధువు అవ్వాలి, సమీపమైన బంధువు అయి ఉండాలి. కాబట్టి ఆయన అబ్రహాం వంటి వాడు. ఆయన ఈరోజు గాబ్రియల్ మన వంటి వాడు కాలేదండి, మికాయేలు మన వంటి వాడు కాలేదండి. ఇప్పుడు మన వంటి వాడు అయ్యి ఈ రక్త మాంసంలో తిరిగి ఈ రక్త మాంసంలో పనిచేసిన వాడై ఉండాలి. ఆ వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, మికాయేలు మంచివాడే, గాబ్రియల్ మంచివాడే, యోహాను కూడా మంచివాడే. అయితే యోగ్యత మాత్రం యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. చాలా మంది అంటారు, ప్రవక్త అన్నాడు యోహాను మంచోడు కాదంటారు. ఆ గొర్రెపిల్ల గంధం తెరవలేకపోయాడని యోహాను ఏడ్చాడు కాబట్టి యోహాను యోగ్యుడు కాడు అంటున్నాడు. అయితే వాస్తవానికి ఏంటంటే అక్కడ గమనించాల్సింది, యోహాను చెడ్డోడైతే పరలోకం ఎలా పోతాడు? చిన్నదే. ఇంకో విషయం చెప్పనా, పరలోకానికి శరీరంతో వెళ్ళాడు ఆయన. శరీరంతో వెళ్ళి గొర్రెపిల్ల గంధాన్ని ఎవడో చూడటానికి యోగ్యత లేడు, చూస్తున్నాడు. ఈయన యోగ్యత కలిగి ఉన్నాడు.
అయితే అది తెరిచే యోగ్యత దీనికి లేదండి. ఎందుకంటే అది తెరిచేవాడు పైనుంచి వచ్చిన వాడై ఉండాలి. ఇప్పుడు యోహాను కింద నుంచి పైకి వెళ్ళిన వాడు, ఇప్పుడు ఆయన పైనుంచి కిందకు వచ్చి జయించి పైకి వెళ్ళాడు. ఇంకా యోహాను జయించడం పూర్తి కాలేదండి. ఆయన ప్రకటన గ్రంథం రాసిన తర్వాత మళ్ళా కిందకు వచ్చి బోధించి ఆ తర్వాత పైకి వెళ్ళాలి. ఇంకా ఆయన పరిపూర్ణుడు కాలేదు, ఇంకా క్రీస్తులోకి పూర్తిగా ఆయన వచ్చి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొక్క ఆత్మచేత పైకొచ్చి జరగబోయే వాటిని రాయటానికి ఆయన అధికారం కలిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు అక్కడ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, యోహాను ఏడవద్దు. యోహాను ఏడుపు బిగిన్ చేశాడు, మోకాళ్ళ మీద పడిపోయాడు, హృదయ విదారకంగా ఏడవటం ప్రారంభించగానే ఒక్క నిమిషం కూడా కాలేదు. ప్రవక్త అంటాడు, విత్ ఇన్ ఎ మినిట్, లెస్ దాన్ ఎ మినిట్, ఒక్క నిమిషం లోపే దూత పెద్దగా అరిచాడు, యోహాను ఏడవదాగాగు, నువ్వు ఏడవటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు వధువుకి సాదృశ్యమై ఉన్నావు, నువ్వు ఏడిస్తే దేవుడు ఎలాగ చూస్తూ ఉంటాడు. అలాగే భూమి మీద మనము కూడా ఏడుస్తూ ఉంటాం, దేవుడికి ఇష్టం లేదండి. నీ ఏడుపు పూర్తయ్యే లోపే, నీ ప్రార్థన పూర్తయ్యే లోపే అది యథార్థమైనదైతే దేవుడు కార్యం చేస్తాడు, అది యథార్థమైనదైతే ఆ రంగం మీదకి వస్తాడు. అది చేయవలసిన అవసరత ఆయన మాత్రమే అయి ఉంటే ఖచ్చితంగా కిందకు వచ్చి ఆ కార్యం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. యోహాను ఏడుపు పూర్తి కాకపోతే దూత కేకపెట్టాడు, అయ్యా నువ్వు ఏడవద్దు, ఒక్క నిమిషం ఆగు. యోహాను ఆగిపోయాడు. ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరయ్యా ఆయన? యూదా గోత్రపు సింహము. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు, అప్పటికి యోహాను ఇంకా విమోచకుడిని చూడలా. పైకి వెళ్ళాడు, ఆ స్వరం వింటున్నాడు, సింహాసనంలో కూర్చున్నాడని చూస్తున్నాడు, అయితే విమోచకుడిని ఇంకా చూడలా. ప్రాఫెట్ అంటున్నాడు, ఇట్ వాజ్ ఇన్ ద టబర్నికల్. ఆ గొర్రెపిల్ల ఎక్కడుందంటే ఒక సింహాసనం వేయబడి, ఆ సింహాసనము మందిరము లోపల ఉన్నది. ఆ లోపల ఉన్న సింహాసనంలో ఎవరున్నారంటే యూదా గోత్రపు సింహము. ఎప్పుడైతే ఆ పెద్దల్లో ఒకడు ఆ యూదా గోత్ర సింహం వైపు చూపించి, అదిగో ఆ లోపల ఒక యూదా గోత్ర సింహం ఉన్నది, ఆ సింహము అధికారం కలిగి ఉన్నది, ఆ సింహం భూమి మీద కిందకి వెళ్ళినది, రక్తము గార్చున్నది, ఆ సింహము మాత్రమే ఈ గంధము తెరవగలదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు యోహాను ఏం చేస్తే, ప్రవక్త యోహాను ఆ సింహాన్ని చూద్దామని, ఆ గొర్రెపిల్ల సింహాన్ని చూద్దామని చెప్పి యోహాను అటు పక్కకు తిరుగుతూ ఉండగానే అకస్మాత్తుగా అక్కడ గొర్రెపిల్ల కనిపిస్తున్నది. యోహాను దేనికోసం తిరిగాడు? పెద్ద ఏం చెప్పాడు? యూదా గోత్ర సింహం అన్నాడు. ఈయన దేనికోసం తిరిగాడు? యూదా గోత్ర సింహం కొరకు. అక్కడ ఏం కనిపించిందంటే సింహాసనం మొత్తము రక్తము కారి, రక్తసిక్తమైన సింహాసనములో వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. అంటే వధ ఇంకా పూర్తి కాలేదండి. ప్రవక్త అంటున్నాడు, అది ఇంకా రక్తము కారుస్తానే ఉన్నది. ఈ దినం భూమి మీద నీవు నేను చేస్తున్న పాపముల నిమిత్తము అది ఇంకా రక్తము కారుస్తానే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఈ సంగతులను వింటున్నప్పుడు నువ్వు ఉన్న చోట నుంచి ఒక మూలకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని నీకు ఏడవాలనిపించట్లేదా అంటున్నాడు. ఎందుకంటే ఆ గొర్రె ఇంకా రక్తం కారుస్తాను, స్టిల్ ఇట్ ఇస్ బ్లీడింగ్, స్టిల్ ఇట్ ఇస్ బ్లీడింగ్. ఆ రక్తం ఇంకా వేడిగానే ఉన్నదండి, అది ఇంకా రక్తం కారుస్తానే ఉన్నది. ఇంతగా ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉందంటే సింహాసనంలో ఉన్నది. ఆ సింహాసనం ఎలా ఉందంటే గొర్రెపిల్ల కాచే రక్తము చేత రక్తసిక్తమై తడిసిపోయి ఉన్నది. దానిలో గొర్రెపిల్ల ఉన్నది. అయితే యోహానికి అర్థమైంది ఆ గొర్రెపిల్ల ఎవరో. ఎందుకంటే ఇదే యోహాను, ఇదే పేతురు, ఇదే యాకోబు ఒక దినం భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిజం పొంది నీళ్ళలోంచి బయటకు వస్తున్నప్పుడు యోహాను వీళ్ళిద్దరిని పిలిచి అంటున్నాడు, యోహాను, పేతురు, యాకోబు, అదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎవరిని చూపించారు? చూపించామన్నాడు. ఇక్కడ పైన ఉన్న వాళ్ళు పెద్దల్లో ఒకటేమన్నారంటే అదిగో యూదా గోత్రపు సింహాన్ని గొర్రెపిల్లని చూపిస్తున్నాడు. అక్కడేమో యేసుక్రీస్తు చూపించి గొర్రెపిల్ల అన్నారు, ఇక్కడేమో సింహాన్ని చూపించి గొర్రెపిల్లని చూపిస్తున్నాడు, సింహాన్ని చెప్పి గొర్రెపిల్లని చూపిస్తున్నాడు. అయితే ఈ రెండు చోట్ల భూమి మీద దేవుని యొక్క గొర్రెపిల్ల ఎవరో యోహానుకు తెలుసు. ఇప్పుడు పరలోక రాజ్యంలో అదే గొర్రెపిల్లని యోహాను చూస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద యోహాను ఉన్నప్పుడు ఇదే గొర్రెపిల్లతో పాటు 3.5 సంవత్సరం పరిచయం చేస్తున్నాడు. ఇదే గొర్రెపిల్ల వధించబడినప్పుడు ఆ చిట్ట చివరి వాడు యోహానే, అక్కడ ఉన్నవాడు. యేసుక్రీస్తుకు సిలువేసినప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు? అందరూ బారిపోయారు, ఒక్కడు మిగిలి ఉన్నాడు. ఆ ఒక్కడే ఇప్పుడు పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా ఎంతమంది నిన్ను తోసేసినా, ఎంతమందిని భయపెట్టినా, నువ్వు పారిపోకుండా వర్తమానం నిలిచి ఉంటావో, పారిపోకుండా వధువులు నిలిచి ఉంటావో, ఆ ఒక్కడే పరలోకానికి పోతాడు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ నెంబర్స్ గేమ్. ఇది ఎంతమంది పైకి వెళ్తారని చెప్పుకునేది కాదండి. చిట్ట చివరి వరకు నీవు కలిగిన దాన్ని గట్టిగా ఎవరైతే పట్టుకొని ఉన్నాడో వాడే పరలోకానికి పోతాడు.
వాళ్ళు చంపుతారని తెలుసు, వాళ్ళు కొడతారని తెలుసు, వాళ్ళు ఏం చేసినా సరే నేను ఇక్కడే ఉంటా అని చెప్పి నిలబడిన వాడు యోహాను. బైబిల్ చెప్తా ఉంది యోహానికి అప్పుడు 17 నుంచి 20 ఏళ్ళు కూడా లేవు. ఈజ్ అబౌట్ 17 years old. 17 ఏళ్ళ వాడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇది కదా నిజంగా యవనస్తులు కాడి మోయటం అంటే. 17 సంవత్సరాలకి నా ప్రాణం పోయిన పడవాలని ఇక్కడే ఉంటా నుంచున్నాడండి. ఆ నుంచున్న కారణం చేత థ్యాంక్ యూ లార్డ్, యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికి కొద్ది నిమిషముల ముందు శిష్యులు ఎవరితో చెట్ట చివరిగా మాట్లాడంటే అది ఈ యోహానుతోనే. ఆ గొర్రెపిల్ల వధించబడుతుంది. ఆ శిలువలో కలవరలో ఉన్న ఆ గొర్రెపిల్ల చెట్ట చివరిగా ఈ అపోస్తలులతో మాట్లాడింది ఎవరితో అంటే అది యోహానుతో మాత్రమే. కాబట్టి ఈయనకి ఆ గొర్రెపిల్ల ఎవరో తెలుసండి. అక్కడ మరియ నిలబడి ఉన్నది, ఇక్కడ యోహాను నిలబడి ఉన్నాడు. మరియ అంటే ఒక స్త్రీ, స్త్రీ అంటే బైబిల్లో సంఘము. ఇప్పుడు ఆ సంఘానికి యేసుక్రీస్తు అప్పుడు దాకా కాపరి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి పరలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే ఆ సిలువలో ఆ కల్వరలో అక్కడే నిలబడి ఆయన ఈ యోహాన్ని ఆ యొక్క సంఘానికి కాపరిగా ఆర్డినేషన్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని వదిలిపెట్టిపోలేదండి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత నా నామములో పంపబో పరిశుద్ధాత్మ, ఐ విల్ సెండ్ యూ హోలీ స్పిరిట్ ఇన్ మై నేమ్. నా నామంలో నేనే మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టిపోలేదు, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిపోలేదు. ఆయన ఎందరూ విడువడు, ఆయన మాటిచ్చారంటూ కట్టుబడతాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ఆ మరి అనే సంఘానికి యోహాను అనే కాపరిని పెట్టున్నాడు. అంటే కల్వరిలో యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం విన్న వాళ్ళలో ఈ యోహాను కూడా ఒకడు. అక్కడ గొర్రెపిల్ల ప్రసంగం చేసిందండి. ఆ గొర్రెపిల్ల ప్రసంగం విన్నది ఎవరంటే యోహానై ఉన్నాడు. కాబట్టి ఈ యోహానికి ఆ రక్తం కాచే గొర్రెపిల్ల ఎవరు తెలుసు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ సింహాసనంలోంచి రక్తసిక్తమైన సింహాసనంలోంచి వధింపబడినట్లుంటే గొర్రెపిల్ల కిందకు వస్తుంటే ఆ గొర్రెపిల్లని గుర్తుపట్టింది ఎవరో యోహానుకు తెలుసు. ఎలా గుర్తుపట్టాలో తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడి నుంచి లేచి వస్తున్నది. ఆయన కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథం తీసుకోవాలి. ఆమేన్. ఇక్కడ ఒక సంగతి మనం వినాలా, ఎందుకంటే ఇక్కడ ఒక తప్పు డాక్టర్ని పుట్టే అవకాశం ఉన్నది. మనకు తెలియదు పుట్టిందో లేదో కూడా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది, వర్తమానం చెప్తా ఉన్నది, ఏ గొర్రెపిల్ల అయితే ఆ సింహాసనం ఉన్నదో ఆ గొర్రెపిల్ల సింహాసనం నుంచి లేచినప్పుడు అక్కడ కానీ ఆ కూర్చున్న సింహాసనం పేరు కృపా సింహాసనం. ఆ సింహాసనంలో రక్తం కానీ తీసేయబడితే ఆ సింహాసనం ఏమవుతుంది? తీర్పు సింహాసనం అవుతుంది. ఇప్పుడు మరి గొర్రెపిల్ల అక్కడి నుంచి కిందకు వచ్చి ఈ గ్రంథములు తెరవాలంటే అక్కడి నుంచి రావాలి కదా. ఈ గొర్రెపిల్ల వచ్చింది దేని కొరకంటే ఆ సింహాసనాన్ని తీర్పు సింహాసనంగా మార్చడానికి కాదండి. ఎప్పుడు రావాలి అది? ఈ సింహాసనము తీర్పు సింహాసనం ఎప్పుడు మారుతుందంటే రక్తం తీసేశాక. ఇక్కడ గొర్రెపిల్ల వచ్చింది దానికి ముద్రలు తెరవటానికి. ఈ ముద్రలు తెరవబడి వధువుకి కిందకి వెళ్ళాక యోహాను మళ్ళీ కిందకు వచ్చి వధువుకి ఈ ముద్రలు మొత్తం చెప్పిన తర్వాత వధువు ఎత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. వధువుకి ముద్రలు తెలియకుండా పైకి ఎలాగెళ్తుంది? వెళ్ళటానికి అవకాశమే లేదు. కాబట్టి ఆ ముద్రలు తెరవబడాలి. తెరవబడాలంటే గొర్రెపిల్ల అక్కడి నుంచి లేవాలంటే వధింపబడినట్టు ఆ గొర్రెపిల్ల సింహాసనంలోంచి కిందకి దిగాలి. కిందకి దిగిన దేని కొరకంటే 7 ముద్రలు తెరవటానికి, అంతేగాని కృపా సింహాసనాన్ని తీర్పు సింహాసనం మార్చడానికి కాదు. వధువు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కృప అనేది అక్కడ లేదు, రక్తం లేదు కాబట్టి కృప లేదు. అప్పుడు న్యాయాధిపతిగా ఆయన మారతాడు. అప్పుడు దాకా ఆయన ఏమై ఉన్నాడు? న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు ఆయన న్యాయాధిపతిగా మారతాడు. అప్పుడు దాకా ఆయన ఒక లాయర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమవుతాడు? ఒక జడ్జిగా మారతాడు. మన తరపున వాదించి ఆయన ప్రవక్త అంటున్నాడు, గొర్రెపిల్ల లేచి ఆ దేవుడి చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్న గొర్రెపిల్ల గంధం తీసుకొని అక్కడ గొర్రెపిల్ల ఒక మాట అంటున్నది. ఏమంటుందంటే, ఇదిగో నేను భూనివాసుల నిమిత్తం రక్తం కార్చాను, నాలో ఉన్న వారి నిమిత్తం రక్తం కార్చాను, నేను ఇప్పుడు అధికారం పొందుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఈ గాట్ ది అథారిటీ వెన్ హి పెయిడ్ ప్రైజ్ ఇన్ కల్వరీ. ఆయన కల్వరిలో వెల చెల్లించినప్పుడు మనం విమోచించాడు. ఈ విమోచించిన ప్రజలని వాళ్ళ యొక్క పేర్లు మొత్తం ఆయన ఒక గ్రంథంలో రాసుకున్నాడు. ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్న అందరినీ తీసుకొని రావాలంటే ఆయన గ్రంథము తెరవటానికి యోగ్యత కలగాలి. యోగ్యత ఆయన ఎప్పుడు పొందుకున్నాడంటే రక్తం కాచినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హి డిడ్ బోత్ థింగ్స్ ఎట్ ఎ టైం. ఆయన 2 కార్యములను ఒకేసారి చేస్తున్నాడు.
అయితే యోహాను పైకి వచ్చేంత వరకు ఆ గ్రంథం ఆయన తెరవలేడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ముద్రలు మనకి తెలియాల్సిన సమయం వచ్చేంత వరకు కూడా ఆ ముద్రలు తెరవబడవండి. ఏ కాలానికి దేవుడైతే ఆ ముద్రలు ముందుగానే తెరవబడతాయి అని చెప్పున్నాడో ఆ కాలం వచ్చేంత వరకు కూడా ఆ ముద్రలు తెరవబడవు. ఇట్ షుడ్ బి హిడెన్. అవన్నీ దాచిపెట్టబడి ఉండవలసి ఉన్నాయి. అవి అలాగే ఉండాలి. అది ఎప్పుడు తెరవబడతాయి అంటే వధువు దాన్ని పొందుకునే స్థాయికి వచ్చినప్పుడు, పొందుకునే స్థితికి వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒక మాట చూడండి. అదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో మరియు 6వ వచనం, మరియు ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండేడు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి మీదంతటికి పంపబడిన దేవుడి 7 ఆత్మలు. ఆ గొర్రెపిల్లకి ఎన్ని ఉన్నాయి కొమ్ములు? బైబిల్లో కొమ్ము అని దేనికి సాదృశ్యమో తెలుసా? అధికారమునకు. కన్ను అనే దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రవక్తకి. ఇప్పుడు దేవుడు భూమి మీదకి ఎంతమంది ప్రవక్తలు పంపించాడు? 7 ప్రవక్తలు పంపించాడు. అవన్నీ ఏమిటంటే అక్కడ ఇంకో మాట కూడా చూడండి. ఆ కన్నులు భూమి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 సంఘకాలాల్లో దేవుడు ప్రతి సంఘకాలానికి ఒక ఆత్మను పంపించున్నాడు. అది ఒక ఆత్మ అంటే ఒక ప్రత్యేకమైన ఆత్మ కాదండి. దేవుడిలో ఉన్న ఆత్మని 7 భాగములు చేసి దేవుడు ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క ఆత్మను పంపించున్నాడు. ఆమేన్. ఈ 7 కొమ్ములు ఉన్నాయి అంటే ఆయన అధికారము కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. ప్రతి సంఘకాలంలో ఆయన అధికారం ఇచ్చున్నాడు. ప్రతి ఒక్క సంఘకాలంలో ఆయన ఒక ఆత్మను పంపించున్నాడు. ప్రతి ఒక్క సంఘకాలాన్ని ఆయన ఒక కన్ను అనగా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క సంఘకాలానికి ఆయన ఒక కన్ను అనగా ఆయన ఒక ప్రవక్తను పంపించున్నాడు. See, prophet is nothing but a seer. Seer, S-C-E-R, S-E-E-R. Seer అంటే అర్థం అంటే దీర్ఘదర్శి, జరగబోయేదాన్ని ముందుగా చూసేవాడు అని, జరగబోయే అపాయాన్ని ముందుగా చూసేవాడు అని. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ప్రవక్త కాబట్టి దేవుని కన్ను అనే దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే జరగబోయేదాన్ని ముందుగా చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రవక్తల గురించి మాట్లాడతా, యేషయా గురించి మాట్లాడతా, లేకపోతే కావలివాడ రాత్రి ఎంత వేళ అయిందని వర్తమానం ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే దేవుడి యొక్క పిల్లలు అనగా దేవుడి యొక్క ప్రవక్తలు ఆయన యొక్క పక్షిరాజులు. హల్లెలూయా. ఎందుకని ఆయన పక్షిరాజు అన్నాడంటే పక్షిరాజు ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువగా చూస్తుంది. ఈరోజు మరి దేవుని యొక్క ప్రవక్తలు ఏం చేస్తారంటే మనము చూసేదానికన్నా కూడా వాళ్ళు ఎక్కువగా చూడగలరు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త ఇండియా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే 25 సంవత్సరములు సూర్య నమస్కారం చేసి కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి. డాక్టర్ ఏం చేశారంటే ఆ వ్యక్తి కళ్ళ లోపలికి చూసి ఇతనికి కళ్ళు రావు అని చెప్పాడు. డయాస్ మీద దాదాపుగా 900 మంది ఉన్నారు. హిందూ, ముస్లిం, సిక్, జైను అన్నీ భూమి మీద ఉన్న ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మతం నుంచి ఆ మతాన్ని బోధించే వాళ్ళందరూ ఆయన పిలవడం జరిగినది. వాళ్ళందరూ పైన ఉన్నారు డయాస్ మీద. ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ ముంబై. ఇది ముంబైలో జరిగింది, ఎక్కడో కథ కాదని చెప్పేది. ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో, ప్రతి ఒక్క టెలివిజన్లో వచ్చింది మీకు చెప్తా ఉన్నా. సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చున్నారు. దే ఆర్ ది విట్నెస్. ఆ మీటింగ్స్కి చెన్నై నుంచి ఆయన దినకర్ కూడా వెళ్ళున్నాడు. ఆయన తర్వాత సాక్ష్యం ఇచ్చాడు. బ్రహ్మహాం యొక్క పరిచర్య చూశాక నా పరిచర్య మారింది అని. ఈరోజు మరి బుద్ధులేని డినామినేషన్లు అంటున్నారు బ్రహ్మహాం అబద్ధ బోధకుడని. మరి ఆయన నా కళ్ళతో చూసి నా పరిచయం కూడా నేను మార్చుకున్నాను ఆయన చెప్తున్నాడు. వాళ్ళు చూశారు కాబట్టి దే ఆర్ ది ఐ విట్నెస్. అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. వాళ్ళు ఆ డాష్ మీదకి పిలిచిన తర్వాత ఆయన ప్రవక్త అక్కడికి వచ్చి ఆ వ్యక్తి చేతులు పట్టుకొని ప్రార్థించి దేవుడి యొక్క దర్శనాన్ని చూసి ఇతనికి కళ్ళు వస్తాయి అన్నాడు. ఇంకా రాలా, కళ్ళు వస్తాయి. దేవుడు ఇతనికి కళ్ళు ఇవ్వడం నేను చూసా. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ ఏం చూశాడు? ఇతని కళ్ళిలో గుడ్డితనం అని చూశాడు. మరి అక్కడ ప్రవక్త ఏం చూస్తున్నాడు? కాబట్టి ప్రవక్త ఏం చేస్తారంటే మానవుడు చూసేదానికన్నా ఇంకా లోతుగా చూడగలడు. ఎలాగా? ఇట్స్ నాట్ హిస్ కెపాసిటీ బట్ ద పవర్ ఆఫ్ గాడ్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది ఆ ప్రవక్త యొక్క సామర్థ్యం కాదండి, దేవుడు యొక్క శక్తి.
దేవుడి యొక్క ఆత్మ యొక్క శక్తి, అది దేవుడి యొక్క ప్రభావము, దేవుడి యొక్క కృప. అయితే ఈయన ఏం చూశారంటే ఆ వ్యక్తి కళలోకి చూసి ఇతనికి దేవుడు కళ్ళు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ 900 మందిని అడిగారు, అయ్యా ఇక్కడ నిలిచిన వాళ్ళ మీలో ఎవరైనా కానీ వచ్చి ప్రార్థన చేసి మీ దేవుడి నామంలో ప్రార్థన చేసి ఇతనికి కానీ కళ్ళు ఇచ్చినట్లయితే నేను మీ దేవుడిని అంగీకరిస్తా. కొండ మీద ఏలి ఏం చేశాడు? కేరళకు వచ్చిన తోమా ఏం చేశాడు? అదే పని. ఎందుకంటే లోపల ఉన్నది బ్రహ్మ ఆత్మ కాదండి, అది ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ ఎక్కడ ఉన్నా అలాగే ఛాలెంజ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొండ మీద ఏమన్నాడు తెలుసా? అక్కడ దూడను కోసి ఒక తొట్టి వేసి ఆ దూడ ముక్క దాని లోపల పోసి నీళ్లతో నింపి ఆ తొట్టి పొర్లున్నట్టుగా చేసి అప్పుడు మొదట మీరే చెయ్యండి. ఇప్పుడు ఈయన బలిపీఠం మీద ఏమంటున్నారు? ముందు మీరే వచ్చి ప్రార్థన చేసి మీ దేవుడి నామం బట్టి. అక్కడ కూడా ఏలియా అన్నాడు కొండ మీద, మీ దేవుణ్ణి పిలవండి, కేకలేయండి. వాళ్ళు పొద్దున్న దిగించేశారు, 10 అయింది, మధ్యాహ్నం అయింది. ఆయన అన్నాడు ఒకవేళ భోజనం చేస్తున్నాడేమో. మధ్యాహ్నం 2 అయింది, ఒకవేళ భోజనం చేసి చిన్న కునుకు తీస్తున్నాడు, గట్టిగా కేకలు పెట్టండి. ఒకవేళ అడుగురికి పడుకున్నాడేమో, మధ్యాహ్నం 3 అవుతుంది, ఇంకొంచెం గట్టిగా కేకలు. ఏంటంటే వాళ్ళు ఇంకా ఆవేశంతో కొరడాలు కట్టుకొని కొరడా చెవులో బ్లేడ్ ముక్కలు పెట్టుకొని ఒళ్ళుని చీరుకొని రక్తం కారుస్తున్న ఆయన రాటల్లా ఎందుకు వస్తాడు? రావటానికి ఎవడంట అసలు? ఇక్కడ ఛాలెంజ్ చేసింది ఎవరు? వినబడా నాకు? ఏలియానా? ఏలియా కానే కదని ఛాలెంజ్ చేసింది. ఏలియాలో పెట్టిన దేవుడు యొక్క ఆత్మ ఛాలెంజ్ చేసింది. దేవుడు యొక్క ఆత్మ ఛాలెంజ్ చేసినప్పుడు అటుపక్క నిలబడేవాడు ఎవడంటున్నా? ప్రైజ్ ది లార్డ్. మరి అదే ఆత్మ ఈ ముంబై పట్టణంకి వచ్చినప్పుడు అదే ఏలియా ఆత్మ అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు ఏ ఒక్కడు రాల, 900 మంది అలా వేసుకొని కూర్చొని ఉన్నారు. రండి, మీ నామంలో ప్రార్థన చేయండి, మీ దేవుడి నామంలో ప్రార్థన చేయండి, స్వస్థతగాని వస్తే నేను అంగీకరిస్తా. తోమా ఇండియా వచ్చినాడు, కేరళ వచ్చాడు. కేరళలో బ్రాహ్మలు ఉదయకాలం వెళ్ళి సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎవరిని విమర్శ చేయట్లేదండి, వాస్తవం చెప్తా ఉన్నాం. వాళ్ళు దోషంతో నీళ్లు తీసుకొని నడుము దగ్గర నీళ్ళలో మునిగి సూర్యుడికి అని చెప్పి నీళ్ళు ఇస్తున్నారు. ఆ నీళ్లు మళ్ళీ కింద పడుతున్నాయి. వాళ్ళు కళ్ళు వచ్చే సమయానికి తోమ వచ్చి మధ్యలో నుంచున్నాడు. మీరేం చేస్తున్నారు అన్నాడు. మా దేవుడికి నీళ్ళు నైవేద్యం పెట్టామన్నాడు. మరి నైవేద్యం పెడితే ఆయన తీసుకోవాలి కదా, ఎందుకని తీసుకోలేదు అన్నాడు. దేవుడు నీళ్ళు తీసుకోవడం ఏంటన్నారు. మీరు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆయన తీసుకోవడా? మీరు ఏది ఇచ్చినా ఆయన తీసుకోవాలా? రైట్? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అక్కడికి వచ్చారు, ఏముంది ఇక్కడ అన్నాడు యేసుక్రీస్తు. చేపలు ఉన్నాయి అన్నాడు, ఇవ్వండి అన్నాడు. తిన్నాడు ఆయన, తీసుకున్నాడు, ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ నీళ్ళు ఇస్తే తీసుకోవాలి కదా. ఆయనకి చిరకిచ్చాడు, ఆయన కానీ పుచ్చుకున్నాడు. అడిగినప్పుడు ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. ఈ నీళ్ళు ఇస్తే ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయటల్లా. ఆయన అడిగాడు, మరేంటి మీ దేవుడు నీళ్ళు ఇస్తే తీసుకోడా? మీ దేవుడు అంటే ఇంతకు మీ దేవుడు ఎవరు? మా దేవుడి సంగతి చెప్తా కానీ ముందు మీ దేవుడు ఎందుకు తీసుకోలేదు చెప్పు. ఆయన ఎప్పుడు తీసుకోడు, ఎన్నిసార్లు మేము ఇచ్చినా. సరే ఒక మాట చెప్తా. అంత వాళ్ళు అంటారు, ఇంతకీ మీ దేవుడు ఎవరు? మా దేవుడి పేరు యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ దేవుడు? మొదటిసారి ఇండియాలో యేసుక్రీస్తు పేరు వినబడింది అక్కడే, బికాస్ ఆఫ్ థామస్. ఆ కేరళలో ఆ తోమా మొట్టమొదటి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఆయన పేరు వినిపించింది అదే. అయితే మీ దేవుడు తీసుకుంటాడా? ఆయన నీళ్ళలో, ఈయన కూడా నీళ్ళలో ఎక్కడ దాకా మునిగాడు, వాళ్ళు ఎక్కడ దాకా నీళ్ళలో ఉన్నారు. ఒకవేళ మా దేవుడు ఈ నీళ్లు కానీ తీసుకుంటే, ఈ నీళ్లు కానీ పైకి వెళ్తే ఇదే నీళ్ళలో మీరు బాప్టిజం పొందుతారా? ఇక్కడే, ఇప్పుడే. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపటికి సరే ఇవ్వు, అలాగే చేద్దాం. వాళ్ళకి ధైర్యము. వాళ్ళు నీళ్లు పోస్తే కింద పడిపోతున్నాయి. మనం పోస్తే పడిపోయే నీళ్ళు ఇదే నీళ్ళు కదా, ఎక్కడికి పోవాలి? ఈయనేమంటున్నాడు, మనం సూర్యుడికి ఇస్తే సూర్యుడు తీసుకోవట్లేదు అంటున్నాడు. మరి ఈయనేమంటున్నాడు, మా దేవుడు సూర్యుడిని సృష్టించిన దేవుడు అంటున్నాడు. అంటే ఆయన ఇంకా పైన ఉంటాడు కదా. కొంచెం దగ్గరలో ఉన్న సూర్యుడు, కనిపిస్తున్న సూర్యుడు తీసుకోకపోతే వెనకాల ఎక్కడో పైన కనబడకుండా ఎక్కడికి తీసుకుంటాడు అని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొద్ది దూరమే చూశారండి. కానీ వచ్చిన ఆయన ఎవడు? అపోస్తలుడు ఇంకా ఎక్కువ దూరం చూడగలడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేశారంటే ఆ నీళ్ళని తీసుకొని పైకి ఇలా పోసినప్పుడు ఆ నీళ్లు మళ్ళా కిందకి పడలా. ఆ నీళ్లు పడ్డాయా లేదా అని తోమా కూడా చూడలా. ఎందుకంటే దేవుడు తీసుకున్న నమ్మకమైన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అదే నీటిలో బాప్టిజం పొందినారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవం అన్నది ఇండియాలోకి అక్కడి నుంచే వచ్చింది. మొట్టమొదటిగా ఇండియాలో యేసుక్రీస్తును ఒప్పుకున్న వారు బ్రాహ్మలు.
మరి యేసుక్రీస్తు అంగీకరించి వాళ్ళు మొత్తం పక్కన వదిలిపెట్టి వాళ్ళు ఆ నామంలో బాప్తిజం పొందారు. ఇంకో సంగతి తెలుసా, ఈరోజు మనం చదివే ఈ బైబిల్ని తర్జుమా చేసుకోండి నెల్లూరు బ్రాహ్మలు. మీ ఊరే సార్, నెల్లూరు బ్రాహ్మణుని తర్జుమా చేశారు కాబట్టి భాష అంతా బ్రాహ్మణ భాష ఉంటుంది. ఇది క్రైస్తవుల కన్నా ముందు బ్రాహ్మణులకి అర్థమని చదివితే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ముందు ఇక్కడ వీళ్ళు బోధించే స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు వర్తమానం వాళ్ళకే ఇచ్చారు. అయితే తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, తోసేసే వాళ్ళు తోసేశారు. ప్రతి చోట జరిగేదే. ఆమేన్. అయితే దేవుడు తనకి కలిగి ఉన్న అధికారాన్ని ఆయన అక్కడ చూపించున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రవక్త అక్కడ ఆ వ్యక్తి కన్నుల లోపలికి చూసినప్పుడు దేవుడు ఇతని కళ్ళు ఇస్తాడని చూశాడు. డాక్టర్ ఏమో గుడ్డితనం చూశాడు. డాక్టర్ ఏమో అక్కడ కన్ను మీద కప్పేసిన పొరను చూస్తున్నాడు. అయితే ప్రవక్త ఆ పొరను దాటి, మరి అలాగే ఈరోజు దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ యొక్క సమస్యని యొక్క స్థితిని దాటి నీ యొక్క ముగింపులను చూస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చిట్ట చివరి వచనంలో ఒక మాట అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అంటే ఆయన అక్కడ ఉండి అంతా చూసేసి మనకి ముందుగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎటువంటి దేవుడో చెప్పనా? ఆశ్చర్యకరమైన దేవుడు అండి. ఎలాంటి దేవుడు అంటే ఆయన వింతైన దేవుడై ఉన్నాడండి. ఆదికాండం రాయటానికి ఆయన మోషేని తీసుకున్నాడు. ఆదికాండం రాసే సమయానికి మోషే లేడు. ఆదాముకి మోషేకి దాదాపుగా 2,500 సంవత్సరాలు ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు ఆదికాండంలో ఏదైనా తోటలో ఎలాగైతే ఒక్కొక్క దినం పనిచేస్తున్నాడో ఆ పనిని మొత్తాన్ని మోషేని కాలానికి వెనక్కి తీసుకెళ్ళి 2,500 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మోషేకి చూపించి రాయించాడు. రైట్. అదే దేవుడు ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకి తీసుకెళ్ళి 2,000 సంవత్సరముల తర్వాత జరగబోయేదని చూపిస్తున్నాడు. అక్కడేమో ముందు చూపించాడు, ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడేమో కాలం అయిపోయిన తర్వాత ఎలాగుంటుంది జరగబోయేదాన్ని ముందుగా చూపించాడు. అదేమో వర్తమానంలో నుంచి ఆయన వెనక్కి తీసుకుపోయి ఉన్నాడు భూతకాలంలోకి. ఇక్కడ వర్తమానంలో నుంచి భవిష్యత్తు కాలంలో తీసుకెళ్ళి ఉన్నాడు. అంటే ఆయన యొక్క ప్రవక్తలని, ఆయన యొక్క దాస్తులను ఆయన అవసరమైతే కాలానికి వెనక్కి కాలానికి ముందుకు తీసుకుని పోగలడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకంటే ఆయన యొక్క ప్రజల్ని విమోచించాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి యొక్క అధికారము అనగా ఆయన యొక్క కొమ్ము, ఆయన యొక్క కన్ను అనగా ప్రవక్త, ఆయన యొక్క ఆత్మ అనగా ఈరోజు సంఘంలో బోధించేది, ఇవన్నీ ఆయన మనకి ఇచ్చున్నాడు. దేని కొరకు ఇచ్చున్నాడు అంటే ఆయన అవన్నీ కలిగి ఉన్నాడు. ఆయనకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 సంఘకాలం మీద పూర్తిగా అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. దేవుడు యొక్క 7 కన్నులు 7 సంఘకాలంలోకి ఆయన ద్వారా పంపించబడిన 7 వర్తమానులు కలిగి ఉన్నారు. 7 ఆత్మలు, ఆ 7 ఆత్మలు కలిగి వారి సంఘానికి బోధించారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయన సిలువలో రక్తం కాచినప్పుడు మనల్ని విమోచించున్నాడు. సిలువలో రక్తం కాచినప్పుడు విమోచన మాత్రమే కాదు కానీ అక్కడ పరలోక రాజ్యంలో ఉన్న ఆ గొర్రెపిల్ల ఆ ముద్రలు విప్పడానికి అధికారం కూడా కలిగి ఉన్నది. ఇక్కడ విమోచన, అక్కడ అధికారము, రెండూ కలిపితే ఆ గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ గొర్రెపిల్ల రక్తం ఎవరి కొరకు కాచింది? వధువు కొరకు మాత్రమే, అందరి కొరకు కానే కాదండి. అది కేవలము వధువులో ఎవరైతే ఉన్నారో వారి కొరకు మాత్రమే రక్తం కాచబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాను పైకి వెళ్ళినప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడి నుంచి నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరు చూశారంటే సిలువ మీద ఉన్న క్రీస్తుని. ఆ గొర్రెపిల్ల ఎవరు చూశారంటే ఆయన ఒక విమోచకుడిని చూశారు. అయితే పరలోక రాజ్యంలో ఉన్న ఆ దూతలను ఎవరిని చూస్తున్నారంటే అదే గొర్రెపిల్లలో యోధా గోత్ర సింహాన్ని చూస్తున్నారు. అంటే వాళ్ళేమో సింహము అనగా ఒక రాజును చూస్తున్నారు, గొర్రెపిల్ల అనగా దీనత్వం కలిగినది, గొర్రెపిల్ల అనగా బలి, గొర్రెపిల్ల అనగా ప్రాయశ్చిత్తము, గొర్రెపిల్ల అనగా పాపక్షమాపణ నిమిత్తం వధించబడే ఒక జంతువు. వాళ్ళు ఇది చూస్తున్నారు. మనం ఎవరిని చూస్తున్నామంటే ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తున్నాం. మనమేం చూస్తాం తెలిసే కరెక్ట్గా చెప్పినట్లయితే ఆ గొర్రెపిల్లలో మనల్ని పెళ్ళాడబోయే ఒక పెళ్లి కుమారుడు మనం చూస్తున్నాం. ఒకళ్ళేమో సింహం చూస్తున్నారు, ఒకళ్ళేమో యోసేపు మరియ కుమారుడిని చూస్తున్నారు వడ్రంగివాడిగా, ఒకళ్ళేమో ఆయనలో గొర్రెపిల్లను చూస్తున్నారు. మరి మనమేం చూస్తున్నామయ్యా ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే. ఆయన గురించి చెప్పేటప్పుడు, ఆయన గురించి మనం వింటా ఉన్నప్పుడు, ఆ వింటున్న వాక్యములు మన లోపల పనిచేసినప్పుడు ఆయన మనకి ఇంకొక మాదిరి కనిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈరోజు గమనించండి, ఆ గొర్రెపిల్ల అక్కడ రక్తము కాష్టమే కాదు మన నిమిత్తము అధికారము కూడా కలిగి ఉన్నది. మనల్ని కిందకి నుంచి పైకి తీసుకుపోవాలంటే, విమోచించబడిన ప్రజలను పైకి తీసుకెళ్లాలంటే మళ్ళా ఆ గొర్రెపిల్ల కిందకి రావాలి. వధించబడినట్టుండే గొర్రెపిల్ల,
పెండ్లి కుమారుడిగా మారి కిందకి వచ్చి ఈరోజు నిన్ను నన్ను తీసుకుని మళ్ళీ పైకి పోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యము ఇంకా మనకి నిలిచే ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకేదైనా అవకాశం ఉంటే మనం దేవుళ్ళలోకి వచ్చేది ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగద్దండి. ఏం చేద్దాం? వినబడలేదు నాకు. దేవుడు నన్ను పిలిచాడు అనుకుంటే ఆగే ప్రసక్తే లేదు. ప్రైజ్ ది లార్డ్. అది పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా దేవుడు పిలిచారంటే పోవటమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈరోజు పరిపూర్ణమైన వాక్యం నీతో పాటుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన ప్రశ్నే లేదు. నీకు అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇంకో మాట చెప్పనా, నువ్వు పరిపూర్ణమైన వాక్యము వర్తమానం వినేటప్పుడే నీకు అడ్డంకులు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మన దగ్గరికి రావాలి అంటే, ఆ రక్తం మన వైపు రావాలంటే వాళ్ళు సిలువ మీద ఆయన మరణించే విధంగా చేశారు. అయితే ఆ మరణం ఆయన ఆపిందా? ఆ మరణము ఆయన మనకి దేవుడు కాకుండా చేసిందా? నో సార్. మరణించాక ఆయన ఆగని కూడా ఆగల, ఎమ్మటే మనకి దేవుడే అయినాడు. ఎమ్మటే ఆ రక్తం మన మీదకి వచ్చింది, ఎమ్మటే బాప్తిజాలు జరిగినాయి. అప్పుడు దాకా బాప్తిజాలు లేవు. కొర్నేలు ఇంటి దగ్గర, అనగా మొట్టమొదటి అన్ని జనుడి ఇంటి దగ్గర దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. అక్కడ పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరికి నీటిలో బాప్తిజం పొందకుండా నీళ్లకు ఆటంకం కలుగు చేయవాడేవాడు? అది యూదులకు మాత్రమే పరిశుద్ధాత్మ ఇవ్వబడింది కొంతమంది అంటారు. బాప్టిస్ట్ సంఘం వాళ్ళు అంటారు పరిశుద్ధాత్మ లేదు. మరి ఇవ్వబడిందని బైబిల్ చెప్తున్నదే. దేవుడు నేను పైకి వెళ్ళిపోయాక ఆత్మని ఇచ్చాను ఆయన అంటున్నాడే. కొన్నేళ్ళు ఇంటి దగ్గర పొందుకున్నట్టుగా వారు చెప్తున్నారే. అది యూదులకే కాదు అన్ని జనులకి అందరికీ అని చెప్పి అపోస్తలుల గారు 2:38 అంటుంది. దాని యొక్క రుజువుని అక్కడ పేతురు కొన్నేళ్ళ ఇంటి దగ్గర చూపించున్నాడు. మరి ఇంకేం కావాలి మనకి? ఈరోజు నిజంగా దేవుడు ఆత్మ నీవు నేను కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడి యొక్క కృప వలన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన అధికారం కలిగి ఉన్నాడు, నిన్ను విమోచించిన వాడే ఉన్నాడు, నీ కొరకు రక్తం కాచిన వాడే ఉన్నాడు, నీ కొరకు సమాధిని మరణాన్ని బద్దలు కొట్టిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమస్తాన్ని విమోచించాడు. అంత మాత్రమే కాదు, ఆ ముద్రలు తెరవటానికి అధికారము కూడా ఆయనే కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే ముద్రలు తెరవబడిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. అంటే ఇప్పుడు ముద్ర ఆయన తెరిచాడా? తెరిచాడండి. ఇక మనకి మిగిలింది ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం, కడబోర మ్రోగగానే మనమందరము రెప్పపాటు కాలంలో శరీరములు మార్పు చెంది ఈ శరీరం నుంచి ఆ శరీరంలోకి వెళ్ళిపోతామంటున్నాడు. సో ఇప్పుడు పని అంతా ఏంటంటే ఈ శరీరంలో యొక్క మార్పు, బాడీ చేంజ్. వీ నీడ్ బాడీ చేంజ్ టు చేంజ్ అవర్ ప్లేస్. మన యొక్క స్థలమును, మన యొక్క స్థానమును మార్చుకోవడానికి మనకు కావాల్సింది ఒక్కటే, ఈ యొక్క శరీరం యొక్క మార్పు. ఈ శరీర మార్పును ఎప్పుడు పొందుకోగలవో తెలుసా? నీ దగ్గరికి వచ్చే నీ యొక్క వాక్యమును గుర్తించి దాన్ని గ్రహించి ఆ కాలానుగుణంగా నువ్వు జీవించినప్పుడు. విమోచించబడిన వారమే మంచిదే, వర్తమానం ఉన్నవారమే మంచిదే, 7 మధ్యలో తెరవబడిన తర్వాత కాలంలో ఉన్న ఇది కూడా మంచిదే. ప్రవక్త 17 పూర్తి చేసి సంగమని చెల్లిపోయాడు, ఇది కూడా మంచిదే. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం మధ్యలో మనం ఉన్నాం. ఈ 11వ వచనం అయిపోయినది అంటే శరీరాల మార్పు. అంటే ఎంత దగ్గరికి వచ్చాం? 3వ అధ్యాయంలో ఉన్న 7వ సంఘకాలం నుంచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 8వ వచనం దాకా మనం వచ్చాను. 8 అయినది, తిన్నాం, గ్రంథం ఇప్పబడింది. ఆ ఇప్పబడిన గ్రంథం తిన్నాం, లోపల చేదుగా, లోపల తినేటప్పుడు తీగా ఉంది, లోపలికి వెళ్ళక చేదుగా ఉన్నది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు మళ్ళా ప్రవచింపన అగత్యము. యూ హ్యావ్ టు ప్రీచ్ ఇట్ అగైన్. నువ్వు ఇప్పుడేం చేయాలి? నువ్వు తిన్నదాన్ని నువ్వు మళ్ళీ తిరిగి బోధించాలి. ఇప్పుడు వధువు ఏంటంటే వినే స్థితి నుంచి తిరిగి బోధించే స్థితికి వచ్చింది. పాలు తాగే స్థితి నుంచి ఆమె చికెన్ మటన్ తింటాం కాదండి, ఎదుటోళ్ళకి చికెన్ ముక్క లెగ్ పీస్ ఇచ్చే స్థాయికి ఆమె వచ్చింది. ఏం జరిగిందంటే ఇక్కడ ఈమె ఆత్మీయంగా ఎదిగినదండి, శారీరక ఎదుగుదల వచ్చింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గాని ఇప్పుడు కిందకు వస్తే ఆమె చిన్న పిల్లని పెళ్లి చేసుకోడండి, ఎదిగిన పిల్లని పెళ్లి చేసుకోడండి. ఎవరిని పెళ్లి చేసుకోవాలా? యేసుక్రీస్తు శరీరం ఎంతుంటే వధువు మొత్తం ఎంతుంటే ఎలాగుంటుంది? సెట్ అవుతుందా? బాగోదండి. మరి యేసుక్రీస్తు ఇంత చిన్న పిల్లగా ఉన్న వధువుని పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడండి. ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? పరిపూర్ణంగా ఎదిగిన స్త్రీని ఆయన పెళ్లి చేసుకోవాలి. పరిపూర్ణంగా అంటే శారీరకంగా కాదండి, ఆత్మీయంగా ఎదిగిన స్త్రీని. ఆత్మీయ ఎదుగుదల సంఘంలో ఉండాలి, ఆత్మీయ ఎదుగుదల వధువుల్లో ఉండాలి. అలా ఎదిగిన స్త్రీని ఆయనే కిందకి దిగి వచ్చి వివాహం చేసుకుంటాడు. అదే గొర్రెపిల్ల మళ్ళా కిందకు వచ్చింది. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మన కొరకు రాయబడిన ఒక మాట ఉన్నది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైనది. హల్లెలూయా.
అంటే గొర్రెపిల్ల ముద్రలు తెరిచింది. ఇప్పుడు రావాల్సింది వివాహం నిమిత్తమే, రావాల్సింది శరీరంలో యొక్క మార్పు నిమిత్తమే. కాబట్టి ఇప్పుడు ఆయన అధికారం పొందుకుని దేనికంటే ముద్రలను తెరవడానికి మాత్రమే కాదు, వధువును తీసుకుపోవడానికి కూడా కలిపి. ఆయన కేవలం రక్తం కార్చింది మనందరూ భూమి మీద సిలువ రక్తం కార్చి మన పాపాలు తీసేయడానికి మాత్రమే కాదండి, విమోచించడానికి మాత్రమే కాదండి, మనల్ని పైకి తీసుకెళ్ళడానికి కూడా. కేవలం మనల్ని పైకి తీసుకెళ్ళటమే కాదండి, ఆయన మనల్ని వివాహం చేసుకుని మళ్ళా కిందకు వచ్చి పాలన చేయడానికి కూడా. సో వీటన్నిటికీ ఏం కావాలంటే అధికారం కావాలి. ఈ అధికారం ఎక్కడ ఆయన పొందుకున్నాడంటే ఆ కల్వరి రక్తం కాచినప్పుడు. కాబట్టి కల్వరి రక్తమే కదా అనుకోవద్దండి, కల్వరిలో పాపం పోయిందండి, అంత అయిపోయిందని అక్కడే మీరు ఆగిపోవద్దు. దాన్ని దాటి మీరు ముందుకు రండి. ఎక్కడ దాకంటే ఆయన మళ్ళా వచ్చే కాలం మనం ఉన్నాం, దాన్ని గ్రహించి ఆ విధంగా మనం నిలబడి వాళ్ళై ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.